అంబా నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతీ. మీరంతా బెజవాడ వెళ్ళుంటారు, కృష్ణలో స్నానం చేస్తుంటారు, మా దుర్గమ్మ వారిని చూస్తుంటారు. ఆవిడ ప్రధాన ద్వారం దగ్గర ఓ పద్యం ఉంటుంది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇత్సుత మహత్వ పటుత్వ కవిత్వ సంపద. ఎవరన్నా అడుగుతారుగా, ఏమయ్యా ఏం లేకుండా రాసావా, నాకేంటి అని అడుగుతారుగా. ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి కొంతమంది ఉంటారు. అందుకనే వాళ్ళకే ముందో బిస్కెట్ బారేశాడు పోతన గారు, మళ్ళీ అనవసరంగా రప్చర్ చేస్తారు. భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరించాడో చెప్పారండి. భాగవతం తురీయంగా ఏం చెప్పారు? శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల. ఎంత మంచి మాట అండి! కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు